ఇటీవల టీ20 వరల్డ్ కప్ ముగిసింది. అయితే ఇక్కడితో ఐసీసీ టోర్నీలు ఆగిపోలేదు. వచ్చే 3 ఏళ్లలో ఏకంగా 7 బడా ఈవెంట్స్ లు ఉన్నాయి. అందులో ఒకటైన ఆసియా కప్ అలాగే టీ20 వరల్డ్ కప్ భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2025లో ఆసియా కప్ భారత్ హోస్ట్ గా ఉన్న ఈ టోర్నీ టీ20 ఫార్మాట్ లో జరగనుంది. ఈ టోర్నమెంట్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వడం 34 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనిపై తాజాగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. గత ఏడాది వన్డే ఫార్మాట్ లో జరిగిన ఆసియా కప్ కు పాకిస్తాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసింది. ఇప్పుడు భారత్ వంతు. అదే విధంగా ఆసియా కప్ 2026 వన్డే ఫార్మాట్ కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే 2025 టీ20 ఫార్మాట్ లో భారత్ ఆతిథ్యం ఇచ్చే ఆసియా కప్ కు మాత్రం అతి పెద్ద ఈవెంట్ గా చెప్పాలి. రిపోర్ట్ ప్రకారం భారత్ వేదికగా జరిగే ఆసియా కప్ లో మొత్తం 6 జట్లు పాల్గొంటాయి. భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ లు నేరుగా అర్హత సాధించగా మరో జట్టు క్వాలిఫైర్స్ లో 6వ జట్టుగా టోర్నీలో అడుగు పెట్టనుంది. అదే విధంగా మొత్తం 13 మ్యాచ్లు ఈ ఈవెంట్ లో జరగనున్నాయి. అయితే 2023 వన్డే ఫార్మాట్ లో జరిగిన ఆసియా కప్ లో భారత్ విజేతగా నిలవగా అంతకుముందు 2022 టీ20 ఫార్మాట్ లో ఆసియా కప్ ఛాంపియన్స్ గా శ్రీలంక నిలిచింది. కాగా 2023 వన్డే ప్రపంచ కప్ లో తలపడేందుకు భారత్ కు వచ్చిన పాకిస్తాన్ మరోసారి టీమిండియా గడ్డపై అడుగు పెట్టే ఛాన్స్ ఉంది.